ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయటువంటి సందేశం ఏమిటి అంటే, ఏమాత్రమూ నన్ను ప్రశ్నించకుండా ఈరోజు ఈ బంగారు పాదాలను తాకుబిడ్డ, తాకినటువంటి గడియలోనే నీకు ఒక మంచి శుభవార్త వినే విధంగా చేస్తాను అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా మనకు తెలియపరచాలి అనుకుంటున్నారండి. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉండుంటారు కదండి. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీ యొక్క ప్రతి సమస్యకు దానికి తగినటువంటి పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా ఫోన్ కాల్ ద్వారానే స్వయంగా మనకు గురువు గారు తెలియపరుస్తారండి. గురువు గారు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7075662225. అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు, ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యకైనా కానీ గురువుగారు చాలా చక్కగా పరిష్కారాన్ని అయితే తెలియపరుస్తారండి. వితిన్ 24 అవర్స్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలిపి, అది కూడా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరుస్తారండి. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో స్పెషలిస్ట్ అండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక అమ్మవారి యొక్క సందేశం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు నన్ను ప్రశ్నించకుండా నీ ముందుకు వచ్చినటువంటి ఈ బంగారు పాదాలను తాకుబిడ్డ, నీవు తాకినటువంటి క్షణంలోనే, అంటే ఇటువంటి మంచి మాటల్లో ఒక మంచి శుభవార్త అనేది దాగి ఉంది. దాన్ని నీవు గ్రహించే తీరాలి. ఎందుకంటే నీపై నాకు కొద్దిపాటి కోపం ఉంది. ఎందుకో తెలుసా, నీకు ఈ మధ్య బాగా ఎక్కువగా కోపము అనేది అధికమవుతుంది. బాగా కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు. ఇంట్లోని వారు నీ యొక్క కోపానికి ఎంత బాధపడుతున్నారో ఎప్పుడైనా కానీ, ఒక్కసారి అయినా కానీ ఆలోచించావా? నీకు ఎన్ని పనులైనా కానీ ఉండవచ్చు, ఇటువంటి సమస్యలైనా, చిరాకులైనా, ఇటువంటివి ఎన్నో ఉండవచ్చు. కానీ నీవు ఇంటికి వచ్చినాక కాసేపు సరదాగా నీకు కుటుంబ సభ్యులతో గడిపితే నీకు చేసినటువంటి కష్టము కానీ, నీకున్నటువంటి అటువంటి ఒక చిన్న చిరాకు కానీ, ఇటువంటివి అన్నీ కూడా నీ మనసులో ఉన్నటువంటి మలినము అంతా కూడా మాయమైపోతుంది కదా. అంతేకాని నీకు బయట ఉండేటువంటి టెన్షన్స్ అన్నీ కూడా ఇంట్లో మాత్రం అసలు నీవు రుద్దవద్దు. దీని వలన నీకే అధికంగా నష్టం కలుగుతుంది. నీ మనసుకు ప్రశాంతత అనేది ఎక్కడా కూడా దొరకదు. ఖచ్చితంగా నీవు ఎదుర్కొన్నటువంటి, నీవు పోరాడుతున్నటువంటి పోరాటంలో మార్పును చూస్తావు. చూసేలా నేను చేస్తాను. నిజమే, నేను ఒప్పుకుంటాను. నీవు ఎన్నో సమస్యల్లో నలిగిపోతూ ఉన్నావో, వాటిని ఎవరికీ కూడా చెప్పుకోలేక ఎంతగా సతమతం అవుతున్నావో నేను అర్థం చేసుకున్నాను. ఆ యొక్క సమస్యలతో నీవు ఇంట్లో వారితో సఖ్యతగా లేకపోతే నీకే నష్టం జరుగుతుంది కదా. మరలా మీ మధ్యలో మీకే విభేదాలు ఏర్పడేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే నా భయమంతా కూడా. దీనివల్ల నీవు మరొక సమస్యలో కూరుకుపోతే మరలా ఆ సమస్య నుండి నీవు బయటపడలేవు. కాబట్టే నీ మీద నాకు చిరుకోపంగా ఉంది. విభేదాలు రావడం వలన నీ బంధాలను కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అలా జరిగితే నీవు సాగిస్తున్నటువంటి జీవన పోరాటానికి, నీవు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు అసలు అర్థము అనేది లేకుండా పోతుంది కదా. నీ తల్లికి ఉన్నటువంటి పెద్ద బాధ ఇదే. ఇప్పుడు నీ వంతుగా నీవు నీ యొక్క కుటుంబ సభ్యుల కోసం ఎంతో ఆలోచన చేస్తున్నావు. అలాగే నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా వారికి కూడా తెలియపరచాలి. అప్పుడే వారు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే బయట నీవు వారి కోసం ఎంత శ్రమిస్తున్నావో, వారి కోసం నీవు ఎంత కష్టపడుతున్నావో వారికి తప్పకుండా తెలియాలి. తెలిసిన రోజు మాత్రమే నీ పైన వారికి గౌరవం అనేది ఏర్పడుతుంది. నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కూడా. అప్పుడే కానీ నీవు మాత్రం ఇవేమీ కూడా వారికి చెప్పుకోకుండా కేవలం కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ వారిపైన చిరాకు పడుతూ ఉంటే వారికి సైతం నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? అలాగే ఇంట్లో ఉండేటువంటి నీ భార్య సైతం మీకోసం, మీ యొక్క శ్రేయస్సు కోసం ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటుంది కదా. ఆమె కూడా మీకు ఎంతో ధైర్యాన్ని, ప్రేమను పంచుతుంది.
కాబట్టి నీవు ముందు ఎదుర్కోబోయేటువంటి సమస్యలను ఆమెకు కూడా తెలియపరుచుతూ ఉండు. మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యలను ఒకరు పంచుకుంటూ, ఈ యొక్క మీకు వచ్చినటువంటి సమస్యలకు పరిష్కారం తెలుసుకోవడంలో కానీ, ఇలా ఒకరికొకరు అర్థం చేసుకోపోగా ప్రతిరోజు కూడా కోపతాపాలతోనే రోజులు అన్నీ కూడా గడుపుతూ ఉంటే ఎలా చెప్పండి? ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది. అయినా ఇది అసలు మంచి పద్ధతే కాదు కదా బిడ్డ. కానీ నీ యొక్క అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలాగే నీవు కూడా తన యొక్క అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి కదా. నా మాటలపై విశ్వాసం ఉంచు. నీవు ఏది కూడా తప్పు పని చేయటం లేదు నాకు తెలుసు. అలాగే నీవు చేస్తావు అని కూడా నేను అనడం లేదు. అనవసరంగా నీకున్నటువంటి ఆనందాన్ని నీకు ఉండేటువంటి ఆనందాలు అన్నింటినీ కూడా కలగాలి అని వాటి కోసం ఎక్కువగా విలువనిస్తున్నావు అంటున్నాను. నిన్ను నమ్మి నీ కోసం వచ్చి నీ యొక్క మంచిని కోరేటువంటి నీ యొక్క కుటుంబం కోసం కూడా కాస్త సమయాన్ని కేటాయించు. ఎందుకంటే కాలం వెంటనే జారిపోతూ వస్తుంది కదా. తర్వాత ఏది ఏమైనా సరే అంటే కుటుంబంలో ఒకరికి ఒకరు కోల్పోయినా లేదంటే వారు ఎవరైనా దూరమైన తరువాత అయ్యో వారితో కాసేపైనా ఇలా సమయము అనేది గడిపి ఉంటే బాగుండేదేమో, వారితో కాస్త అయినా కానీ మాట్లాడుతూ ఉంటే నాకంటూ ఇటువంటి బాధ అనేది లేకుండా ఉండేదేమో అని చెప్పి అటువంటి సమయంలో నీకు ఈ విధంగా ఆలోచన అనేది ఉండవచ్చు. అంటే ఎంత బాగుండేదో అనుకుంటూ ఇటువంటివి అన్నీ కూడా ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉండడం కన్నా కూడా మనకు ఉండేటువంటి ఈ కొద్దిపాటి జీవితంలో సంతోషంగా ఉండడం చాలా అంటే చాలా మంచిది కదా. కాబట్టి నేను చెప్పేటువంటి పని వెంటనే అమలుపరచు. ముందు కుటుంబంతో సఖ్యతగా ఉండడం అలవరుచుకో. తర్వాత నీవు ఎంతగా ఆందోళన చెందినా కూడా ఎక్కువ ఆలోచనలు అనేవి ఏది కూడా నీకు రావాలి అన్నప్పుడు మాత్రమే అది రాదు. కేవలం అది ఎప్పుడైతే రాసి పెట్టి ఉంటుందో అప్పుడు మాత్రమే నీ వద్దకు వస్తుంది. అంతకు మించి నువ్వు ఎన్ని చిరాకులు పడినా ఎన్ని సమస్యలలో నలిగిపోతూ ఉన్నా కూడా నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది నీ వరకు రావాలి అనే ఉంటుంది. ఇక అలాగే భగవంతుడు నీకు ఇవ్వాలి అనుకున్నప్పుడే కానీ దానికంటూ తగినటువంటి సమయము అనేది కేటాయించి ఉంచుతాడు కదా. ఆ సమయానికే అది నిన్ను చేరుకుంటుంది. ఆ లోపు నీవు ఎన్నో పాఠాలను కూడా నేర్పిస్తుంది. అలా అన్నీ కూడా నీవు నీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ ఈ యొక్క రోజులు చేసేటువంటి కష్టము అంతా కూడా వృధా అయిపోతుందేమో అనేటువంటి భావన అనేది నీ మదిలోకి అసలు ఎప్పుడూ కూడా రానివ్వద్దు. నీవు చేసినటువంటి కష్టము ఎప్పుడూ కూడా వృధాగా పోనివ్వను. నీవు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించినావు కదా, అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడే తీరుతుంది. ఇది మాత్రం నీ యొక్క జీవితంలో నీ యొక్క పనిలో నీవు ఒక గొప్ప మార్పును అయితే చూస్తావు. అది కూడా ఈ రోజు నుండే నీ యొక్క జీవితంలో ఒక మంచి మార్పు అనేది కనిపించే విధంగా చేస్తాను. నీ కోసం గొప్ప గొప్ప అవకాశాలను అయినా కానీ సృష్టిస్తాను బిడ్డ. ఊహించినటువంటి ఒక మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది. ఇక ఈ విధంగా అలాగే కొన్ని ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలో నీ మనసు కూడా కుదుట పడుతుంది. ఇక నీకు ఉన్నటువంటి చిరాకు కోపము అంతా కూడా ఎగిరిపోతుంది. నేను నీకు హామీ ఇస్తున్నాను. ఇకనైనా నీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ, నీ యొక్క మనసును అంతా కూడా ప్రశాంతంగా ఉంచుకుంటావు అని, ఇకనైనా నీ యొక్క కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటావు అని, వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావు అని నాకు మాట ఇస్తావు కదూ. ఒక మంచి శుభవార్తను వినేటువంటి అదృష్టాన్ని నీకు కుటుంబానికి కల్పించబోతున్నాను. అలాగే నిన్ను హెచ్చరిస్తూ చెప్పేటువంటి ఈ యొక్క మాటలను అన్నీ కూడా అనుకోవద్దు. నీ పైన ప్రేమ అలాగే నీ పైన గౌరవంతో ఈ యొక్క మాటలు అన్నీ కూడా ఈ విధంగా నీ తల్లి నీకు తెలియపరుస్తుంది అని ఈ మాటల్లో అర్థం చేసుకొని నీకు కుటుంబ సభ్యులతో లేనిపోయినటువంటి కలతాలతో నువ్వు కారణంగా కావద్దు. అసలు ఈ విధమైనటువంటి నేను నీకు ఈ విధంగా ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ఈ మాటలను నీవు అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను. ఇక నన్ను అర్థం చేసుకుంటావు అని నేను మనసారా కూడా నిన్ను నమ్ముతున్నాను. అలాగే నేను నీ నుండి ఏది కూడా కోరుకున్నది ఏది కూడా లేదు కదా. నాకు కావాల్సింది మీ ఇంట్లో వారితో సంతోషంగా ఒకరి యొక్క అభిప్రాయాలను గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలు పంచుకుంటూ అందరూ కూడా సంతోషంగా గడపాలి అని, మనశ్శాంతిని పొందాలి అని నేను నిన్ను అడుగుతుంది అదే. మీరు అందరూ కూడా కలిసి ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా మిమ్మల్ని చూస్తూ మురిసిపోయేది, మనశ్శాంతిని పొందేది. ఎవరో ఒకరు ఇస్తే కదా
అదేమంటే మీకు మీరుగా మనశ్శాంతిని పొందాలి. అది మీలోనే ఉంటుంది. ఇక ఇదే విధంగా మీలోనే దాగి ఉంటుంది. అదే మీరు తెలుసుకోవాల్సినటువంటి, తప్పక పాటించవలసినటువంటి, చేసేటువంటి పనుల్లో గొప్ప మనశ్శాంతి దాగి ఉంటుంది అని. డబ్బు, బంగారం, ఇదేదో హోదా ఇన్ని ఉంటేనే ఏం లాభం? మనిషికి ప్రశాంతత అనేది లేనటువంటి జీవితంలో నిజంగా వ్యర్థమే కదా. సంతోషంగా నీ యొక్క కుటుంబ సభ్యులతో గడపాలి అని మరొకసారి నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి మీకు ప్రయత్నించండి షేర్ చేయడానికి. నిజంగా అండి, కొంతమంది లేనిపోని చికాకులు, కోపాలు బయట నుండి వస్తూ సమస్యలు అన్నీ కూడా తీసుకువచ్చి ఇంట్లో వారికి ఏ విషయమో అనేది గురించి చెప్పకుండా ఆ యొక్క కోపాన్ని అంతా కూడా ఇంట్లో వారిపైన చూపిస్తూ వారిని కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఏదైనా కానీ ఎవరికైనా కానీ చెప్పుకుంటేనే కదండి ఆ యొక్క సమస్య వచ్చినా సరే, కానీ అది ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి సమస్య వచ్చినా కానీ సరే, బయట వారితో ఎవరినో నమ్మే కంటే కూడా ఇంట్లో వారితో ఉన్నటువంటి సమస్యల గురించి వివరిస్తే వారికి కూడా తగినటువంటి పరిష్కారం ఏదో ఒకటి మనకైతే తప్పకుండా చెప్తారు కదండి. ఈ సందేశం కనుక మీకు నచ్చితే మరి కొందరికి షేర్ చేయండి. మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.